రైట్ ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్రను మనం చూస్తున్నాం. విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శోభాయాత్ర విశేషాలు మనకి విజయ్ చెప్తారు. ఎస్ విజయ్. ఎస్ సౌజన్య, శోభాయాత్ర ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతోని కొనసాగుతున్నది. భారీ గణనాథుడు మెల్లమెల్లగా కదులుతూ తరలి రావడం జరుగుతున్నది. క్రేన్ నెంబర్ 4కు వెళ్ళేంత వరకు కూడా, అంటే మనం ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఉదయం నుంచి ఇప్పుడు చూసినట్టయితే విపరీతమైనటువంటి భక్తులు కానీ, ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి కానీ, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు కానీ పెద్ద ఎత్తున ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రను చూసేందుకు తరలి వస్తుండటంతో చాలా నిదానంగా మెల్లగా కూడా భారీ గణనాథుని యొక్క శోభాయాత్ర కొనసాగుతున్నది. ముందుగా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా శోభాయాత్ర ప్రారంభమయ్యే ముందు మేళ తాళాలతోని భారీ గణనాథునికి సాంప్రదాయబద్ధంగా గజమాల వేసి కూడా శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నము 1 నుంచి 2 గంటల మధ్య గంగమోడి సాగర తీరాన బడా గణపతిని నిమజ్జనం చేసేలానైతే చాలా వరకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ విపరీతమైనటువంటి రద్దీ అనేది బడా గణపతి ముందు కొనసాగుతున్నది. దాదాపు ఇప్పుడు సెన్సేషన్ థియేటర్ దగ్గరికి ఖైరతాబాద్ గణనాథుని యొక్క శోభాయాత్ర చేరుకోవడం జరిగింది. మెల్లమెల్లగా మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు. చెట్ల మధ్యలోంచి భారీ గణనాథుడు తరలి వస్తూ ఉంటే భక్తులకు ఎంతో కనువిందు కలుగుతున్నది. 69 అడుగుల మహా రూపము ఖైరతాబాద్ బడా గణపతి యొక్క రూపాన్ని చూసేందుకు భక్తులు కానీ, ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతోని శోభాయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఈ మెయిన్గా ఈ సెన్సేషన్ థియేటర్ దాటి టువర్డ్స్ టెలిఫోన్ భవన్ వైపు బిఎస్ఎన్ఎల్ రోడ్డు వైపు వచ్చేసరికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ టస్కర్ సంబంధించి శోభాయాత్రలో అది తిరగాలన్నా, అంత పెద్ద వెడల్పు కలిగినటువంటి టస్కర్ రావాలన్నా కూడా చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా బడా గణపతిని ఇటు క్రేన్ నెంబర్ 4 వైపు అయితే తరలిస్తున్నారు. మనం చూడొచ్చు ఎంతో గ్రాండ్గా ఘనంగా ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా శోభాయాత్రకి సంబంధించి వినాయకునికి పూల వర్షం కురిపివ్వడంతో పాటు చాలా వరకు కూడా మంగళహారతులు ఇవ్వడము, బాయ్ బాయ్ గణేష్ అంటూ గణపతికి వీడుకోలు చెప్పడము, అనేకమైనటువంటి సన్నివేశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క బ్యాండ్ మేళాలు, మరో పక్క మంగళ వాయిద్యాలు, సాంప్రదాయమైనటువంటి ముందర గజ్జలమ్మ మాత విగ్రహానికి సంబంధించి అక్కడ ముందర ఒక లారీలో కూడా దాన్ని ఏర్పాటు చేశారు. ఇక బడా గణపతి చెట్ల మధ్య నుంచి వస్తున్న కొద్ది కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా జై జై గణేష్ అంటూ ఖైరతాబాద్ గణనాథుని కొలుస్తూ ఉన్నారు. మరోపక్క యువత అందరూ కూడా తీన్మార్ స్టెప్పులు వేస్తూ గ్రాండ్గా గణపతికి వీడుకోలు పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ మనకుంది. మొత్తంగా కూడా చాలా వరకు ఖైరతాబాద్ ఎందుకంటే ఎంతో విశిష్టమైనటువంటి గణపతి, ప్రతి ఒక్క భక్తుడికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంతో పేరున్నటువంటి ఖైరతాబాద్ బడా గణపతి. ఇక్కడ సిద్ధాంతి విఠల్ శర్మకు సంబంధించినటువంటి సిద్ధాంతులు వారందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఒక పేరు పెడుతూ ఉంటారు. అంటే దేశంలో కానీ రాష్ట్రంలో సంభవిస్తున్నటువంటి కొన్ని విపత్తులకు సంబంధించి శాంతి కలగాలని, ప్రజలకు మంచి కలగాలని అనేకమైనటువంటి పేర్లు ఖైరతాబాద్ బడా గణపతికి పెడుతూ ఉంటారు. దానిలో భాగంగానే ఈసారి విశ్వశాంతి మహాగణపతిగా ఖైరతాబాద్ బడా గణపతికి పేరు పెట్టడం జరిగింది. మొత్తంగా కూడా భారీ సర్పము పైన ఆ విధంగా 3 తలలు, మళ్ళా చేతిలో రుద్రాక్షమాల, లడ్డు, భారీ కండువాలు, యజ్ఞోపవీతం దంద్యానికి సంబంధించి కూడా భారీ యజ్ఞోపవీతాన్ని కూడా ఖైరతాబాద్ గణనాథునికి సమర్పిస్తూ ఉంటారు. ఇటు పద్మశాలి సంఘం వారు కావచ్చు, ఆర్యవైశ్య సంఘం వారు కావచ్చు, వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోని ఖైరతాబాద్ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటారు. ఇక చూస్తున్నాం మనము చాలా మెల్లగా కూడా శోభాయాత్ర కదులుతూ ఉంది. ఎందుకంటే ముందర కొంత ఇబ్బందికరమైనటువంటి చెట్లు ఉండడము, అదేవిధంగా ఇక్కడ గల్లీలు కూడా చిన్నగా ఉండటంతో చాలా స్లోగా శోభాయాత్రను అయితే జరుగుతుంది. దాదాపు
గంటన్నర టైంలో మనం చూస్తే కేవలము కొద్ది దూరం మాత్రమే ఖైరతాబాద్ బడా గణపతి మండపం నుంచి రాగలిగాడు. ఇలానే అంటే ఓవైపు భక్తులు, మరోవైపు వివిధ సంబంధించినటువంటి కళారూపాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక కళారంగం వారు, కళాకారులు వారందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మరోపక్క ఉత్సవ సమితి సభ్యులకు సంబంధించి వారు ఇన్ని రోజులుగా భారీ గణనాథునికి ఇటు విఐపీలు కానీ సాధారణమైనటువంటి ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కల్పించే విధంగా వారు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. సో ముందర ఇప్పుడు మనం చూస్తున్నాము గజలమ్మ తల్లికి సంబంధించినటువంటి విగ్రహము చాలా మెల్లమెల్లగా కదులుతున్నది. దీని వెనుక బడా గణపతి యొక్క విగ్రహం ఉంది. అది కూడా అంటే ఈ గజలమ్మ తల్లికి బడా గణపతి మధ్యలో కూడా కొన్ని వేలాది మంది భక్తులు కూడా అక్కడ ఉండిపోయినారు. వారందరినీ తరలిస్తూ ప్రత్యేక రోప్ పార్టీని ఏర్పాటు చేసి మెల్లమెల్లగా ఆ టస్కర్ డ్రైవర్కు కూడా అనేకమైనటువంటి సూచనలు చేస్తూ బడా గణపతి యొక్క శోభాయాత్ర అయితే తరలిస్తున్నారు. ఒక పక్క ముందర మనం చూడొచ్చు బ్యాండ్ మేళ, సన్నాయి మేళ, డీజేకి సంబంధించి అదేవిధంగా భక్తి పాటలు పాడేవారు మరొక బృందం, అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఖైరతాబాద్ బడా గణపతి ముందర అనేక మంది ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. వారు అక్కడ ఉండేటువంటి భక్తులకు ప్రసాదం ఇవ్వడం కానీ, కుంకుమ ఇవ్వడం కానీ, ఎందుకంటే బడా గణపతి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా శోభాయాత్రలో పాల్గొనడం కూడా ఎంతోమంది పుణ్యంగా భావిస్తారు. ఈ తరుణంలోనే ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతోని మరోపక్క స్థానికులు పూల వర్షం కురిపిస్తూ ఉంటే బడా గణపతి బాయ్ బాయ్ అంటూ కూడా సాగర తీరానికి అయితే తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒకసారి నిజంగా ఇక్కడ లైవ్లో ఉండి చూసేవారు అనేక మంది భక్తులు కూడా ఈ అదృష్టం అందరికీ కలగదు అంటూ కూడా వారు కొంత ఎమోషనల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మెల్లమెల్లగా ఖైరతాబాద్ మహాగణపతి కదులుతూ ఉన్నాడు, పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మరోపక్క ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా పైనుంచి అంటే బడా గణపతికి సంబంధించి ఏదైతే 69 అడుగులు ఉంటారో ఆ పైన కూడా కొంతమంది ఉండి స్వామికి ఎప్పటికప్పుడు కూడా హారాలు వేయడం, అదేవిధంగా కండువాలు కప్పడము, పూల వర్షము కురిపివ్వడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఒక కన్నుల పండగ ఎంతో భక్తి శ్రద్ధలతోని శోభాయాత్ర అయితే కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కొంత స్లోగా మూవ్ అవుతున్నది. వన్స్ మెయిన్ రోడ్ మీద అంటే ఇటు టెలిఫోన్ భవన్ వైపు తిరగగానే చాలా వరకు రోడ్డు కొంత పెద్దగా ఉంటుంది కనుక త్వరగా వెళ్లేందుకు అయితే పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే విగ్రహాన్ని ఖైరతాబాద్ బడా గణపతిని ఏర్పాటు చేస్తారో అక్కడి నుంచి ముందుగా రావాలంటే మొత్తంగా కూడా గల్లీ ఉంటుంది కనుక సో చాలా మెల్లగా నిదానంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ గణనాథుని యొక్క శోభాయాత్రనైతే విగ్రహాన్ని అయితే టస్కర్ ద్వారా తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అనేక మంది భక్తులు ఇప్పటికే ఈ పరిసర ప్రాంతాల్లో నిండిపోయారు. ఇటు టెలిఫోన్ వైపు చూసినా, లగడికప్పుల వైపు చూసినా, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు చూసినా, ఇటు ట్యాంక్ బండ్ వైపు చూసినా, మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఈ పరిసర ప్రాంతాలు ఎటు చూసినా కూడా జనం భక్తులే మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద గణనాథుని ఏ రకంగా నిమజ్జనం చేస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో శోభాయాత్ర చాలా మెల్లమెల్లగా కొనసాగుతున్నది. ఒక్కొక్క అడుగు నిజంగానే గణనాథుడు వేస్తున్నాడు అనే రీతిలో కూడా ఆ టస్కర్ను కూడా చాలా స్లోగా నిదానంగా కూడా ముందుకు తీసుకొని రావడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా మనం మాట్లాడుతుంటే నవరాత్రుల్లో ప్రతి ఒక్కరికి అన్నదానం చేశాము, అదేవిధంగా అనేక మంది భక్తులకు కూడా నిత్యావసర సేవలు అందించామని కూడా వారు చెప్తూ ఉన్నారు. మరోపక్క గుర్రాలకు సంబంధించి స్పెషల్ పోలీస్ శాఖకు సంబంధించి స్పెషల్ పోలీస్ శాఖ అదేవిధంగా అనేక మంది కానిస్టేబుల్ ప్రతి ఒక్కరూ కూడా విధుల్లో యాత్ర సవ్యంగా జరిగేలని అయితే చూస్తూ ఉన్నారు. సో చాలా నిదానంగా ఖైరతాబాద్ బడా గణపతి ఇప్పుడు సెన్సేషన్ థియేటర్ దాటి ఇక్కడ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి ఈ సంఘం సత్రం వద్దకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా మెల్లగా ఇటు టెలిఫోన్ భవన్ వైపు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు తిరిగే టైంలో మనం చూస్తే నిజంగా రెండు బిల్డింగ్ మధ్యలోంచి బడా గణపతిని చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోవు. అంత అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రనైతే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇటు సెన్సేషన్ థియేటర్ దాటి ముందుకు వచ్చే వరకు అయితే కొంత స్లోగా ఉన్నా ఆ తర్వాత కొంత స్పీడప్ చేయాలని చెప్పి అయితే పోలీస్ శాఖ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సౌజన్య.